విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ. విశాఖపట్నం, వైజాగ్ పట్నం, ఇలా బోలెడన్ని పేర్లు దీనికి. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగానని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉంటానండి. మీలో ఎంతమంది వైజాగ్లో పుట్టి పెరిగారు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వైజాగ్లో పుట్టి పెరిగి ఇక్కడే తిరిగి ఇప్పుడు వారి వృత్తుల రీత్యా వేరే వేరే ప్రదేశాల్లో స్థిరపడిపోయిన వాళ్ళందరూ వైజాగ్ని ఎంతగానో మిస్ అవుతూ ఉంటారు కదా. నాలాగా నేను కూడా చాలా మిస్ అవుతూ ఉంటానండి. అందుకే వైజాగ్ వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి అని ఎంతో ఆరాటపడుతూ ఉంటానన్నమాట. అవన్నీ ఏమిటి అంటే వైజాగ్లో ఉన్నంత వరకు వైజాగ్ అందాలు కానీ లేకపోతే వైజాగ్లో ఉన్న ప్రదేశాలు కానీ అంతగా తిరగలేదు. కానీ వైజాగ్ విడిచి వెళ్ళిపోయాక మాత్రం వైజాగ్ అంటే పిచ్చి ఇష్టం. ఇప్పుడు మా పేరెంట్స్కి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం అని మేము వస్తున్నట్టు చెప్పకుండా 10 రోజుల ముందే టికెట్స్ రిజర్వ్ చేసుకుని వీళ్ళని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే వీళ్ళ ఎక్స్ప్రెషన్తో మాకు షాక్ ఇచ్చారండి బాబు. అబ్బా వచ్చారా అని ఆనందపడ్డారో లేదో తెలియదు, కానీ మా డాడీ ఎక్స్ప్రెషన్ చూస్తే వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు అనేటట్టు ఇచ్చారు. చూడండి మీరే, అదిగో మా డాడీ, ఆయన ఎక్స్ప్రెషన్ చూసారా? ఏంటో ఉదయాన్నే వీళ్ళు వచ్చారన్నట్టు. మా మమ్మీ, వాడు నా కొడుకు, ఇద్దన్నమాట సంగతి. ఇలా సర్ప్రైజ్ ఇచ్చామని మేము ఫీల్ అయ్యి వెంటనే ఫ్రెష్ అయిపోయి బీచ్కి వెళ్ళిపోయాం. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? అంతేనా, ఫొటోస్ దిగేసాం. ఠకా ఠకా ఠకా. ఎంత అందంగా ఉన్నానో అనిపిస్తుంది. ఇది నా అందం గొప్పతనం కాదు, బ్యాక్గ్రౌండ్ వల్ల నాకు అందం వచ్చినట్టుగా నేను ఫీల్ అయిపోయాను అనమాట. భలే ఉంది కదా లొకేషను. ఇంక ఊరుకుంటానా, టకటక 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 ఇంకా ఫొటోస్ తీస్తూనే ఉన్నాను. ఆ బీచ్ రోడ్లో ఆ జర్నీని కానీ మధ్య మధ్యలో అలా ఆగి బీచ్ని ఎంజాయ్ చేయడం కానీ థరోగా ఎంజాయ్ చేసేసానండి. చాలా హ్యాపీగా అనిపించింది, నాస్టాల్జిక్గా అనిపించింది. ఆ కొండ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. మీలో ఎంతమంది ఈ లొకేషన్స్లో తిరిగారు? నేనైతే ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ చాలా ఎంజాయ్ చేశాను. మా అబ్బాయితో నా చిన్ననాటి రోజుల గురించి గుర్తు చేసుకుంటూ ఆ స్వీట్ మెమరీస్ని బాగా నెమరేసుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూసారు కదా, మూరి మిక్చర్. బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఇది తినకుండా రారేమోనండి. చిన్నప్పుడు 5 రూపీస్ ఉండేది ఒక్క మూరి మిక్చర్, బట్ ఇప్పుడు మాత్రం అది 30 రూపీస్. అలా మారిపోయాయి రోజులన్నీ. అండ్ ఈవిడ ఎంత బాగా చేసిందంటే ఆ మూరి మిక్చర్ సూపర్ డెలిషియస్గా ఉన్నాయి. మేము ఒక్కదాంతో ఆపలా. మూరి మిక్చర్, మిరపకాయ బజ్జీ, టమాటో బజ్జీ, అరటికాయ బజ్జీ చెప్తూ ఉంటే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అదిగో ఫైనల్గా మా మూరి మిక్చర్ మా చేతిలో. ఊరుకుంటా వెంటనే మళ్ళీ ఫోటోలు టకటక టకటక టకటక. అయితే ఈవిడ చాలా బాగా చేసింది మూరి మిక్చర్ బుజ్జి అంట. మిస్ అవ్వకుండా ఈవిడ దగ్గర మాత్రం టేస్ట్ చేయండి. ఈవిడ అడ్రస్ ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, కుక్కర్ పులావ్. దాని ఆపోజిట్లో ఈ కొబ్బరి చెట్లు అన్నీ ఉన్న చోట ఉందన్నమాట. తిన పేరు బుజ్జి. ఈవిడ దగ్గర మూరి మిక్చర్ మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ చేయకండి. చాలా హైజీనిక్గా, చాలా డెలిషియస్గా చేసింది. సో ఇలా మా డే 1ని వైజాగ్లో బీచ్లో కంప్లీట్ చేసుకున్నాం. డే 2 వ్లాగ్తో మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.